రైతులందరికీ నమస్కారం అండి. అందరికైతే శుభోదయం. రైతులకు వచ్చేసి అయితే మొదటిగానైతే మనకైతే ఒక మంచి శుభవార్త అని చెప్పడం జరిగింది. మనకు నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఈ రోజు అయితే ఎవరైతే పీఎం కిసాన్ నిధుల కోసం అంటే ఎదురు చూస్తున్నారో 2000 రూపాయల కోసం అయితే ఈరోజు మనకు ఏదైతే సాయంత్రం 5 గంటలకైతే బటన్ నొక్కి అయితే మనకైతే నిధులైతే విడుదల చేయనున్నారు. 20 కోట్ల బడ్జెట్ అయితే జరిగినాయి అన్నమాట. అలాగే రైతు బంధు ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటికేనైతే సమీక్షలను అయితే చెప్పడం జరిగింది. ఎకరానికి 15,000 రూపాయల చొప్పునైతే ఇవ్వాలనైతే అనుకుంటున్నారట. ఇప్పటికేనైతే చాలానైతే కృషి కూడా చేయడం జరిగింది. 15,000 రూపాయలు ఏదైతే ఉందో మనకు ఒక ఎకరానికి అయితే 15,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. మనకు ఈ నెల 23వ తేదీ అంటే ఏదైతే 23వ తేదీ ఈ రోజు అయితే పీఎం కిసాన్ నిధులు అయితే విడుదల కానున్నాయి. మనకు ఈ పీఎం కిసాన్ నిధులు విడుదల అయిన వెంటనే ఎప్పుడైనా కూడా మనకు ఏదైతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే నిధులు ఉన్నాయో అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే మనకు రైతు భరోసా నిధులు ఉన్నాయో ఈ నెల 23వ తేదీ లేకపోతే జూలై నెలలో వచ్చేసి మనకు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయనున్నది ప్రభుత్వం వచ్చేసి. ఇదైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది ఆల్రెడీ. మనకి ఏదైతే రైతు రుణమాఫీ రైతులు లోన్స్ తీసుకున్నారో 2 లక్షల వరకు ప్రభుత్వం వచ్చేసి అయితే 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం విషయం అందరికీ తెలిసిందే. మనకు అదేదైతే ఉందో మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతులకు వచ్చేసి అయితే మనకు ఏదైతే ఉందో ఆగస్టు 15 లోపు అయితే ఒకే వారి దాఫాలో కూడా ఏదైతే ఉందో 2 లక్షల మాఫీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. 35,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. మనకు ఏదైతే పత్రాలకు దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ అయితే అంశాలు అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చేసి అయితే వెల్లడించనున్నారు. కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మరి వార్త. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఇప్పుడు ఏదైతే పీఎం కిసాన్ నిధులు ఏదైతే ఉన్నాయో ఈ రోజు సాయంత్రం 5 గంటలకైతే నిధులైతే బటన్ నొక్కి ఆడైతే మనకు ప్రధానమంత్రి గారు అయితే మనకైతే క్లియరెన్స్ అయితే చేయనున్నారు. కాబట్టి రైతులకైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. అలాగే వచ్చేసి మనకు ఏదైతే రైతు బంధు నిధులకు సంబంధించి ఫస్ట్ చూసుకున్నట్టయితే 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మొదటిగా వచ్చేసి అయితే వీళ్ళకైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. తర్వాత చూసుకున్నట్టయితే మనకు 5 నుంచి 6, 7 ఇలా ఏదైతే మనకు యాసంగి సీజన్కి ఎలా జరిగిందో అలా జరగకుండానైతే ఇలానైతే భావిస్తున్నారట. అంటే మనకి ఏదైతే ఉందో ఈసారి కూడా ఎలాంటి తప్పులు జరగకుండా ఒకేసారి అయితే నిధులు అయితే విడుదల చేయనున్నారు. 2-3 రోజులలోనైతే క్లియరెన్స్ అయితే చేయాలని అయితే ప్రభుత్వం అయితే మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నారట. ఒక సమీక్షలో కూడా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రైతు భరోసా నిధులు వచ్చేసి మనకు ఈ నెల 23వ తేదీ లేకపోతే జూలైలో వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.